రైల్వే స్టేషన్లో చూద్దాం. ఇక రైల్వే స్టేషన్ల కథ ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అప్పుడు చూడండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎట్లుండే ఇప్పుడు చూడండి. చెర్లపల్లి ఇంకా ఫినిష్ అయింది, 95% ఫినిష్ అయిపోయింది. ఇక ఈ యొక్క ఎలక్షన్స్ కూడా వచ్చింది, ఎన్నికల కూడా వచ్చింది. ఎన్నికల కూడా అయిపోయింది ఇనాగ్రేషన్. ఈ యొక్క ఇది నేడు చెర్లపల్లి టెర్మినల్ అయింది. శాటిలైట్ టెర్మినల్ అంటే విమానాశ్రయం ఎట్లుంటుందో అట్లుంటుంది. దాదాపు 350 కోట్లు చిల్లర ఖర్చు పెట్టి ఈ యొక్క చెర్లపల్లి రైల్వే స్టేషన్ చేశారు. అలాగే నాన్పల్లి రైల్వే స్టేషన్ రినోవేట్ చేసిర్రు. అలాగే సికింద్రాబాద్ను రినోవేట్ చేసిర్రు. అలాగే కాజీగూడను కూడా అది కూడా రినోవేట్ చేసిర్రు. అన్ని దాదాపు రైల్వే స్టేషన్లు, వరంగల్ రైల్వే స్టేషన్ రినోవేట్ చేసిర్రు, కాజీపేట రినోవేట్ చేసిర్రు. రినోవేట్ చేసినే కాదు, ఇది దాదాపు చెర్లపల్లి టెర్మినల్ అనేది 25 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ చేసిర్రు. ఇక అది ఒక లేటెస్ట్ ఉంటుంది. వందే భారత్ ఆగుతుంది, రేపు పొద్దుగాల బుల్లెట్ ట్రైన్ అంతా కూడా ఆగే పరిస్థితి ఉంటుంది అక్కడ. అంటే ఏ విధంగా రైల్వే స్టేషన్లను చేసిర్రు. ఇక ఆయన ఏం చెప్తారంటే కెమెరామెన్ ఉంటాడు. కెమెరామెన్ అంటే ఎవరు? రాహుల్ గాంధీ. ఆయన వీడియో తీసిండట, ట్విట్టర్లో పెట్టినట. ఏమని పెట్టినట అంటే ప్రజలు ఇబ్బంది పడతారు మామూలు ట్రైన్. అరే ఒక్క మాట క్లియర్గా వినాలి. ఇలాంటి ట్రైన్స్ వేస్తే ప్రజలు దీంట్లో పోతారు, దీంతో కొంత ఇన్కమ్ వస్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్లు చాలా అవసరం, ఎందుకంటే మన ఇన్కమ్ జనరేట్ అవుతుంది దాంతో. మీకు వేరే ట్రైన్స్ ఫ్రీ కావా? వేరే ట్రైన్స్ అనేది ఫ్రీ అవుతాయి కదా, ఇవి వేయకపోతే దాంట్లో పోతారు. ఆ ట్రైన్స్ కూడా ఫ్రీ కావు. అలాగే ప్యాసింజర్ ట్రైన్స్ కూడా చాలా, ప్యాసింజర్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా చాలా వేయడం జరిగింది. ఇది వాళ్ళ కళ్ళకు కనబడతలేదు. చెర్లపల్లి టెర్మినల్, ఇది చెర్లపల్లి టెర్మినల్ అయింది. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ అనేది టెర్మినల్ అయింది. శాటిలైట్స్తో ఉంటుంది మొత్తం కూడా. అబ్జర్వేషన్ అంతా కూడా శాటిలైట్స్తో అబ్జర్వేషన్ ఉంటుంది. ఇక చూస్తే ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. సో రైల్వే స్టేషన్లకు సంబంధించి పిఎం ఫ్లాగ్స్ ఆఫ్ 10 వందే భారత్ ఎక్స్ప్రెస్లు కొత్తవి అనౌన్స్ చేసిండు. గుజరాత్ నుంచి అనౌన్స్ చేసిండు. చూడండి, గుజరాత్ నుంచి అనౌన్స్ చేస్తే కూడా వీళ్ళు ఏమనుకుంటారు అంటే గుజరాత్ వాళ్ళకే చేసిర్రా అని అనుకుంటారు. మరి టోటల్గా 85,000 కోట్లు రైల్వేస్కు, నెక్స్ట్ 10 వందే భారత్ ఎక్స్ప్రెస్లకు మిగతాయి. అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అనౌన్స్మెంట్ అనేది జరిగింది. టోటల్గా 1,00,000 కోట్లు రైల్వేకు కేటాయించారు, అనౌన్స్ చేసారు. 1,06,000 కోట్లు ఇక్కడ ఉన్న చూడండి, 1,06,000 కోట్లు. మరి ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయా ఈ ట్రైన్స్? మరి వందే భారత్ అంటే అహ్మదాబాద్ టు బొంబాయి, ఓకే. నెక్స్ట్ అహ్మదాబాద్ టు బొంబాయి, తర్వాత సికింద్రాబాద్ టు విశాఖపట్నం. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం పోతే మరి తెలంగాణ నుంచి వెళ్ళిపోతాయా? మరి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయి? ఆంధ్ర తెలంగాణ అన్నింటినీ కలుపుకొని పోతాయి.